వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్తే సార్. నమస్తే. కూతురు చేసే కొన్ని పనులు తెలియకుండా తండ్రికి బాధను కలిగిస్తూ ఉంటాయి, కోపానికి గురి చేస్తూ ఉంటాయి. ఎవరు ఎన్ని చేసినా కొన్నిసార్లు తండ్రి ఫర్గివ్ చేస్తాడేమో, కానీ కూతురు చేస్తే తీసుకోలేడు. తనైనా చేసిందని క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నాలే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏ ఏ పనుల వల్ల బాధింపబడతాడు అసలు తండ్రి? మామూలుగా ఈ వీడియో చెప్పే ముందు చాలా మంది కింద కామెంట్స్, ఎందుకు సార్ మా కూతుర్లకి ఇవన్నీ చెప్తారంటే అది కూడా చెప్తాను. కూతురు మాత్రమే ఈ ఇంట్లో నుంచి వెళ్ళి వేరే ఇంట్లో ఈ కుటుంబ పరువుని 10 రెట్లు రెట్టింపు చేసే ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీని తీసుకుంటాం. ఇంకా దానికి మించి ఏదైనా పదాలు కూడా కొన్ని కనిపెట్టచ్చు. అవును, కొడుకంటారా ఏదుంది ఈడో నా శ్రోతలు అనుకోవచ్చు, కానీ కూతురు మాత్రమే ఒక కుటుంబ బాధ్యత నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి ఆ కుటుంబానికి అరే ఎంత మంచి కుటుంబం నుంచి వచ్చిందని చెప్పి కూతురు ఏ పని చేసినా అది ఆ తండ్రికి ఆ కుటుంబానికి మొత్తం వ్యవస్థకే ఒక వాల్యూ వచ్చే విధంగా ఆ కూతురు మాత్రమే చేయగలుగుతుంది. అంత గొప్ప బాధ్యత బరువును మోసే వ్యక్తిగా ఆ అమ్మాయి ఎంత బాగుంటే ఇంకా సమాజం కూడా ఎంత బాగుంటుందని చెప్తాను. అందుకే దెర్ ఇస్ అ వండర్ఫుల్ సేయింగ్, ఇఫ్ యూ ఎడ్యుకేట్ ఎ మ్యాన్ యూ ఎడ్యుకేట్ ఎన్ ఇండివిజువల్, ఇఫ్ యూ ఎడ్యుకేట్ ఉమెన్ యూ ఎడ్యుకేట్ ద ఎంటైర్ నేషన్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఇంట్లో ట్యూషన్స్ కూడా అమ్మే చెప్తుంటుంది, అమ్మే రాయిపిస్తే అమ్మే చేపిస్తుంది. నాన్న ఊరికే వర్క్ చేసుకుని వస్తారు, అక్కడ కూర్చుంటాడు, కానీ అమ్మే మొత్తం చేపిస్తుంటుంది. అమ్మ తనతో పాటు ఇంకా పిల్లలకి ఇంకా పకెట్ వాళ్ళకి అందరికీ చూసుకునేంత క్యాపబిలిటీ తనకే ఉంటుంది. అందుకే మల్టీ టాస్కింగ్ తనే చేయగలుగుతారు, ప్రపంచంలో ఇంకెవరు చేయలేరు. ఒక ఆడవాళ్ళకే మల్టీ టాస్కింగ్ దాంట్లో నెక్స్ట్ లెవెల్. అందులో పర్టికులర్గా అమ్మాయిలు కొంతమంది ఏ విషయాల వల్ల తండ్రిని బాధ కలిగించే సందర్భాలు వస్తాయంటే దాంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది, ఎప్పుడైనా తెలియకుండా వాళ్ళ కూతురు అన్వాంటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడు మాత్రం, అంటే ఏదో ఒక విషయంలో తెలియక ప్రేమలో పడ్డా, తెలియక ఏదైనా రిలేషన్షిప్లో రాంగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడు ఆ తండ్రిని ఎక్కువ బాధిస్తుంది. అన్వాంటెడ్ రిలేషన్షిప్స్ అది ఏదైనా కావచ్చు, రాంగ్ ఫ్రెండ్షిప్స్ అవ్వచ్చు, రాంగ్ లవ్, రాంగ్ పర్సన్తో రిలేషన్లో ఉండడం, ఇవన్నీ చాలా చాలా బాధ కలిగిస్తుంటాయి ఆ తండ్రికి. ఎందుకంటే అసలు వాడు సూట్ కాదు, అసలు అన్వాంటెడ్, ఇప్పుడు ఈ అవసరం నీకు అవసరం, ఇప్పుడు నీకు ఇది అవసరం అని చెప్పి వాళ్ళకి అది ఎక్కువ బాధ కలిగించే ఫస్ట్ పాయింట్లు ఏంటంటే అన్వాంటెడ్ రిలేషన్షిప్. సెకండ్ది, ఫ్యామిలీ వాల్యూస్ని ఎక్కడైనా, ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఫ్యామిలీ వాల్యూస్ని ఎక్కడైనా తగ్గిస్తూ ఉన్న సందర్భాల్లో ఆ తండ్రికి ఎక్కువ బాధ కలిగిస్తుంది. మీరు సినిమాల్లో కూడా చూడండి, నువ్వు ఉదయాన్నే లేకపోతే ఎలా తల్లి, ఇంట్లో పనులు చేయాలి కదా, లేకుంటే ఎక్కడ ఏంటి, ఎందుకని చెప్తున్నాడంటే ఫ్యామిలీ వాల్యూ ఏంటంటే మనందరం ఒక వాల్యూ సిస్టమ్తో ఇంట్లో ఆడపిల్లైనా అబ్బాయి అయినా కొద్ది త్వరగా లేసి ఇంటి పనులన్నీ చేసుకోవాలి, అమ్మకి సపోర్ట్ చేయాలి, ఇవన్నీ కొన్ని మనకు వాల్యూస్ ఉంటాయి. అవి ఎప్పుడైతే అమ్మాయిగా తను చేయకుండా ఉన్నప్పుడు ఆ తండ్రి చూస్తూ ఎన్నిసార్లు చెప్పాలి పాపకి, ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే రేపు ఏం చేస్తుంది భవిష్యత్తులో ఏంటి అని చెప్పి ఆ తండ్రికి లోపల కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంటుంది. పైగా ఎవరన్నా వచ్చినప్పుడు ఎలా పలకరించాలి, ఎలా మర్యాద చేయాలి, ఇవన్నీ విషయాల్లో మెచ్యూర్డ్గా లేనప్పుడు తండ్రికి ఖచ్చితంగా ఎక్కడో ఆ పెయిన్ ఉంటూ ఉంటుంది సార్. ఖచ్చితంగా ఆ వాల్యూ సిస్టమ్ మిస్ అవుతున్నప్పుడు ఆ తండ్రి కొద్దిగా బాధపడుతూ ఉంటాడు. ఇవన్నీ చెప్పకపోయినా కూడా ఆ తండ్రి గుండెల్లో ఉండే బాధని మనం ఈ పాయింట్స్లో వ్యక్తం చేస్తున్నాం. ఇది రెండోది. మూడోది, అతి ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలంటే, కూతుర్ని కనుక ఏదన్నా సోషల్ మీడియాలో ఒక డిఫరెంట్లో చూస్తే మాత్రం ఆ తండ్రి చాలా బాధపడుతున్నాడు. ఏంటి సార్ మీరు చెప్పే పాయింట్ అర్థం కాలేదంటే కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఇక్కడ సైకలాజికల్గా ఒక 9వ క్లాస్ పాప తన వయసుకు మించి అశ్లీలంగా రీల్స్ పెడుతూ ఉంటే ఆ తండ్రి చూసి తట్టుకోలేక, తల్లి కొద్దిగా జాగ్రత్తగా చేసుకో అంటే మనస్తాపం చెంది ఆ కూతురు చనిపోయింది. చాలామంది అన్నారు, ఎందుకు అసలు చెప్పేది ఎందుకు, కూతురు చనిపోయింది నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు కూతురు చనిపోయింది అంటున్నారు, నా కూతురు 11 ఏళ్ల వయసు లేకుండా తను అశ్లీలంగా చూసి పెడుతున్నప్పుడు నేను కూర్చొని ఎంకరేజ్ చేయమంటారా? తనకి నచ్చ చెప్పాను, నేనేం తిట్టను కూడా తిట్టలేదు. ముదనష్టపు సోషల్ మీడియాలో తెలిసి నా పరువుని తీసుకెళ్ళి అక్కడ పెడుతూ కుటుంబాన్ని, తన జీవితం ఏమవుతుందో తెలిసి తెలియని వయసులో తను చేసే తప్పు వల్ల నాకెంత బాధేస్తుందో మీకు తెలుసా అని చెప్పి అడిగాడు. అంటే ఇక్కడ సారీ, తను తీసుకున్న నిర్ణయం తప్పది, ఈయన చెప్పడం మాత్రం 200% రైట్. తను తీసుకున్న నిర్ణయం తప్పది, చెప్పకపోతే రేపటి రోజున ఏముంది? తండ్రి కాకపోతే ఇంకెవరు కరెక్ట్ చేస్తారు కూతుర్ని? ఒకవేళ నేను ఇప్పుడు మిమ్మల్ని చూసే వాళ్ళందరినీ అడుగుతున్నాను, మీరు నిజాయితీ ఒకసారి కామెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజు చాలా మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఓపెన్గా మాట్లాడతారు. యూట్యూబ్ కానీ అంతెందుకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మీరే చాలా మంది కామెంట్స్ రాస్తారు, అమ్మా నువ్వు ఇలా చేసేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకోరా, నువ్వు ఇలా చేస్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు, మీ నాన్న కానీ మీ భర్త కానీ చూస్తే ఏం అనిపించదా అని చెప్పి చాలా మంది కామెంట్ సెక్షన్లో రాశారు లేదా అడగండి. చూసినప్పుడు ఎంత బాధ వేస్తుంది తెలుసా? ఆఫ్టర్ ఆల్ గల్లా మనం చూస్తేనే మనకు అంత బాధ వేస్తే సొంత కుటుంబం చూస్తే ఎలా ఉండాలి, తండ్రి చూస్తే ఎలా ఉంటుంది?
నేను చెప్పేది అబద్ధం అయితే కింద చాట్ బాక్స్లో పెట్టండి, మీరు చెప్పే తప్పని రాయండి, నేను ఇంకోసారి ఈ పాయింట్స్ కూడా ప్రెజెంట్ చేయను. చాలామంది వయసుకు మించి సోషల్ మీడియాలో తన కుటుంబం గురించో, తన వ్యక్తిగత విషయాల గురించో, తను శారీరక విషయాల గురించో షేర్ చేస్తుంటే ఆ తండ్రి ఎక్కడ ఈ అమ్మాయి ఇలా చెడిపోతుందని చెప్పి బాధలో చాలామంది చెప్పుకోలేక బాధపడుతున్నారు. థర్డ్ పాయింట్ ఇది. ఫోర్త్, లా పరంగా ఏదైనా తప్పులు చేసినప్పుడు ఆ తండ్రికి చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు ఈ మధ్య మీరు చాలా మంది కేసులు చూస్తుంటారు. ఇది నేను పర్టికులర్ అబ్బాయిలు కూడా కేసులు ఉన్నాయి, మేము అబ్బాయిల వీడియోస్ కూడా చేస్తాం. మీరు మళ్ళీ ఎందుకు సార్ అమ్మాయిల మీద పడ్డారు అనుకోబాకండి, అబ్బాయిల మీద కూడా చాలా వీడియోస్ చేస్తున్నాం. బిహేవియర్ ప్యాటర్న్లో యాజ్ అ బిహేవియర్ స్కిల్స్ అనలిస్ట్గా ఖచ్చితంగా మీకు ఈ వీడియోస్ అన్ని టీనేజ్లో జరిగే తప్పుల వల్ల మీకు ఈ వయసులో ఏం తెలియదు, ఆ మూమెంట్లో మీకు ఆ షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ తెలుస్తుంది, కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ కేవలం పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను, తాగేసి అమ్మాయిలు రోడ్డు మీద కార్ యాక్సిడెంట్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, లేకుంటే పోలీసులు ఎదిరిస్తూ మాట్లాడడం, ఇలా చేస్తూ ఉందంటే అది లీగల్ కాంప్లికేషన్స్. మళ్ళీ ఎవరికి ఫోన్ చేస్తారు వెంటనే? తండ్రికే వెళ్తూ. నా కూతురు ఇప్పుడు ఇంకా కాలేజ్ చదివే టైంకి ఇదంతా ఈ రచ్చంతా ఏంటి అసలు, రేపు ఎలా ఈ అమ్మాయి ఏం చేస్తుందని చెప్పి ఆ బాధ తెలియకుండా లీగల్ ఇష్యూస్లో ఇరుక్కున్నప్పుడు ఖచ్చితంగా అది బాధేస్తుంది. దీస్ ఆర్ ద 4 పాయింట్స్. ఈ సందర్భాలు ఇంకా కొన్ని ఉన్నాయి మేము. ఇంకోటి, డిస్హానెస్టీ, నిజాయితీగా లేకపోతే ఆ తండ్రికి చాలా బాధేస్తుంటుంది. చాలా సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం, నాన్న ఎక్స్ట్రా క్లాస్ ఉంది మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతుంటే, ఎక్స్ట్రా క్లాస్ లేదు అని తనకు తెలిసిందనుకో, కూతురుని అడగలేక ఏం జరుగుతుందో తెలియక ఆ తండ్రి పడే క్షోభ ఇంకోలాగా ఉంటుంది. ఏదో ఒక విషయంలో చిన్న చిన్న అబద్ధాలు మీరు చెప్తున్నారు, ఆ అబద్ధాలు చెప్పే కూతురికి తను చెప్పేది తండ్రిని దాచుతున్నానని చెప్పి అనుకుంటుంది, కానీ ఆ కూతురు చెప్పేవి నిజాలు కాదు అబద్ధాలని తెలిసినప్పుడు కూతురుని అడగలేక, అడిగితే కూతురు ఎక్కడ బాధపడుతుందని చెప్పి మనోవేదన గురి అయ్యే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు, పర్టికులర్గా తండ్రి. డిస్హానెస్టీ. ఇంకోటి, ఈ పాయింట్ చెప్తున్నాను ఏమనుకోకండి, ఈ జనరేషన్లో ఇప్పుడు పరిస్థితుల్లో ఇదే మెయిన్గా మా దగ్గరికి వచ్చి మా అమ్మాయి కొద్ది కౌన్సిలింగ్ ఇవ్వండి సార్ అని. ఎందుకంటే తెలిసి చేసిన తప్పుల్లో నా కూతురుతో పాటు కుటుంబం అంతా బాధపడుతుందంటే దానికి కారణం ఏంటంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు చేసిన తప్పులకి, జరిగే పరిణామాలకి కుటుంబం తలదించుకుంటూ మా దగ్గరికి వచ్చి, మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాం సార్, కానీ ఇక్కడ మీకు కొద్దిగా సైకలాజికల్గా తనకి స్ట్రెంగ్త్ ఇవ్వండి అని చెప్పి తీసుకొస్తుంటే ఇది ఇంకా బాధ కలిగిస్తుంది. నెక్స్ట్ది, ఎడ్యుకేషనల్ ఫెయిల్యూర్స్ ఎవరైనా ఉంటాయి. లైక్ వీళ్ళని చదవమని పంపించినప్పుడు చదువు అనుకున్నంత స్థాయిలో చేయకుండా, అసలు అమ్మాయిల్ని చదివించడం వేస్ట్ అనుకునే జనరేషన్ నుంచి ఈరోజు ఏమైనా పర్లేదు చదివించాలి అనుకునే స్టేజ్కి వచ్చినప్పుడు ఈ పిల్లలు ఆ చదువుని పక్కన పెట్టి చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ధ్యాస చూపిస్తూ ఆ చదువు దృష్టి పెట్టకుండా జీవితాన్ని ఎటో తీసుకెళ్ళిపోతుంటే ఆ తండ్రికి ఎక్కువ బాధ కలుగుతుంటుంది. ఇది 7th పాయింట్. లాస్ట్ మ్యామ్ 8th పాయింట్, ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. నాకు తెలిసి మన జనరేషన్లో కానీ దాని ముందు జనరేషన్లో కానీ ఇంటినంతా నడిపించే శక్తి వరకు ఉందంటే ఆడవాళ్ళకి మాత్రం ఉంది. పోపు డబ్బాల్లో దాచి మరీ ఆ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు తన పోపు డబ్బాల్లో డబ్బులన్నీ ఇచ్చి ఆఖరికి తన ఒంటి మీద బంగారాన్ని పెట్టి మరీ భర్తకి సహాయంగా ఉండే శక్తి నాకు తెలిసి ఆడవాళ్ళకి ఇచ్చాడు భగవంతుడు. అన్ని కష్టాలని ఈ రోజుకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బతుకుతున్నాయంటే భర్త సంపాదన మీద కాదు, భార్య ఖర్చు పెట్టే విధానం మీద. అర్థమైందా? అలాంటిది ఈ ఆడపిల్లలు వెళ్ళి ఆ డబ్బుల్ని దుబారా ఖర్చులు చేస్తూ ఉంటే, ఏంట్రా ఈ అమ్మాయి ఇప్పుడే దుబారా ఖర్చులు చేస్తుంటే భవిష్యత్తులో ఎలా చేస్తుందరా అని చెప్పి తెలియకుండా లోపల బాధ చాలా చాలా బాధ కలిగిస్తుంటుంది. ఈ కొన్ని పాయింట్స్ అందులో పర్టికులర్గా ఆడపిల్ల యొక్క తండ్రికి ఆ కూతురు కనుక ఇలాంటి విషయాలు చేస్తూ ఉంటే తండ్రి లోపల ప్రపంచాన్ని చెప్పుకోలేక, కూతురుని అడగలేక, భార్యగా చెప్పలేక, ఎవరికి చెప్పుకోలేక లోపల మదన పడుతూ కుంగి కుసించి బాధపడుతున్న సందర్భాల్లో మీకు కొన్ని విషయాలు మాత్రమే చెప్పాను. దయచేసి నా తోబుట్టువులు కాకపోయినా చెల్లెతో సమానమైన పిల్లలందరికీ నేను ఒకే ఒక విషయం చెప్తాను. ఈ విషయాలను ఒక్కసారి గమనించి, ఒకవేళ మీరు ఎప్పుడైనా తెలియక ఇలాంటి విషయాల్లో పొరపాట్లు చేస్తున్నారు అనిపిస్తే ఒక్కసారి తండ్రితో కూర్చొని మాట్లాడండి. ఈ ప్రపంచంలో ఆయన్ని మించిన దైవం నాకు తెలిసి ఇంకోటి ఉండదు. తెలిసి ఏ తండ్రి తప్పు చేయడు. ఒకవేళ మీ విషయంలో ఏదైనా జరగడానికి జరిగితే కూర్చొని చెప్పడానికైనా ప్రయత్నించండి, కానీ ఆ తండ్రిని మోసం చేయాలన్న విషయం మాత్రం దయచేసి తీసుకురాకండి. ఏ తండ్రి మ్యాక్సిమం ఎవరో లక్షలో కోట్లో ఒక తండ్రి మాత్రమే వేస్ట్ ఫెల్లో అనే విధంగా ఉంటాడు, కానీ మిగతా 99,999 మంది కూతురు కోసం, కుటుంబం కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళే ఉంటారు. అటువంటి వాళ్ళే ఈరోజు మీకు తండ్రి రూపంలో మీ ఇంట్లో ఉన్నారు. ఆ తండ్రి మాత్రం కొద్ది జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి ఆడపిల్లని కూడా ఒక పరువుగా భావిస్తూ ఉంటాడు తండ్రి. ఇందుకోసం మీరు ఇందాక స్టార్టింగ్లో కూడా చెప్పారు, ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబ పరువుని 10 చేసే శక్తి ఒక ఆడపిల్లకు మాత్రమే ఉంది. అందుకే సార్ ఆడపిల్లల సిరీస్ అంతగా తీసుకొని జనరేషన్కి ఎడ్యుకేట్ చేస్తున్నాం మనం. నేను రాత్రి రాసేటప్పుడు కూడా పాయింట్స్
నాకు చాలా బాధేసింది. ఎన్నో కామెంట్స్ రూపాల్లోనూ, రీల్స్ రూపాల్లోనూ మనం చూసి ఇది కాదు కదా, ఇది పేరెంట్స్ చెప్పే ప్రయత్నం చేసినప్పుడు పిల్లలు తీసుకునే డెసిషన్స్ కానివ్వచ్చు, లేదంటే వాళ్ళు చేసే పనులు కావచ్చు, చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇవాళ రేపు పిల్లలకి ఏదైనా గైడ్ చేయాలన్నా సూసైడ్ చేసుకుంటారేమో, అవును. ఇంట్లో నుంచి వెళ్ళిపోతారేమో, బెదిరింపులు ఎక్కువైపోయాయని పేరెంట్స్ కూడా కామ్ అయిపోయిన సందర్భాలే చూస్తున్నాం. తండ్రులు నలిగిపోతున్న సందర్భాలే చూస్తున్నాం. ఈ వీడియో చూసిన ప్రతి ఆడపిల్ల ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని మేము వీటిల్లో ఉన్నామా, మా తండ్రి చెప్తే మేము వినలేదా అని స్మరణ చేసుకునే ప్రయత్నమే ఈ వీడియోస్ సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీకు ఒక లాస్ట్ పాయింట్ చెప్తాను. నేను ఇందాక ఎందుకు ఆ డైలాగ్ చెప్పానంటే కుటుంబ భారాన్ని మోస్తుందని. నా భార్య దానికి ఎగ్జాంపుల్. ఈరోజు నేను మా అత్తని కూర్చోబెట్టి ఒకరోజు చెప్పాను. ఏంటంటే మీ అమ్మాయిని చాలా గొప్పగా పెంచారండి. ఎందుకంటే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆ కుటుంబంలో నుంచి వచ్చి ఈ కుటుంబ పరువును కాపాడడానికి ఎన్ని రాక్షస ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసి తను నిలబెట్టడానికి ప్రయత్నిస్తుందంటే ఇప్పటికీ మా భార్య ఫైనాన్షియల్లో కానీ లేకుంటే ఎక్కడ ఏదైనా చెయ్యాలంటే 100 రకాలుగా ఆలోచించి అటు ఇంటి తన పుట్టింటికి కానీ ఇక్కడ తప్పు జరగకుండా చూసుకునే భార్య నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. అది వచ్చిందంటే ఆ క్వాలిటీస్ వచ్చాయంటే వాళ్ళ ఇంట్లో పెంచిన విధానాన్ని బట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.